శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు, 2024 మరియు 25లో ఏం జరగబోతున్నాయి, ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది, ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022, 23లో బ్రహ్మం గారు చెప్పినవి ఏం జరిగాయి, ఇక ముందు ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే చాలా మిస్ అయిపోతారు. అంతకంటే ముందు మీరు బ్రహ్మం గారి కాలజ్ఞానం నమ్మే వాళ్ళైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి, కాదు లేదు అన్న మాట ఈయన జీవితంలోనే ఉండదు. ఎందుకంటే ఇంత ముందు సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పూజల ద్వారా అలాగే ఫోన్ కాల్ ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇంకెందుకు మరి ఆలస్యం, పదండి అలా కాలజ్ఞానంలోకి వెళ్ళొద్దాం. పోతులూరి వీరబ్రహ్మం గారు వీరి కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, మరెన్నో జరగబోతున్నాయి కూడా. ఆయన చెప్పింది ఏంటంటే, ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుందని చెప్పారు. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారని చెప్పారు. ఒక అమ్మ 16 ఏళ్ళు రాజ్యం ఏలుతుందని, అంటే ఇందిరాగాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదట. 13వ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మం గారు. మనల్ని అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు మరెన్నో రాబోతున్నాయని తెలిపారు. అందులో కొన్ని వ్యాధులకి పరిష్కారమే దొరకదని కూడా చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైపోతాయని కూడా చెప్పారు. మనుషులు కోపానికి అదుపు లేకుండా పోతుందని, ఒకరినొకరు చంపుకోవటం ఎక్కువ అవుతుందని కూడా చెప్పారు. ఇది ఈ రోజుల్లో జరుగుతోంది కూడా. రీసెంట్ గా ఒక వ్యక్తి హోటల్లో అడగకుండా నీళ్లు తాగాడని హోటల్ యజమాని ఇంకా వాళ్ళ స్నేహితుడు కలిసి ఆ నీళ్లు తాగిన వ్యక్తిని కొట్టి ప్రాణం తీశారు. అన్ని పళ్ళు కూడా రసాయనాలతో పూర్తిగా కలుషితం అయిపోయాయని చెప్పారు. ఈ రోజుల్లో కెమికల్స్ వాడకుండా ఒక్క పండు కూడా పండించటం లేదు. భారతదేశంలో ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని కూడా చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు లాంటివి వచ్చి భారతదేశం బాగా పాడైపోతుందట. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక కానుపుకి 7 పిల్లల్ని జన్మనిస్తుందట. బంగారం కన్నా ఇత్తడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అలాగే మనందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం 4 రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని కూడా చెప్పారు. ఎంతో మంది స్వాములు తామే దేవుళ్ళమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారట. నోటి మాట జనం నమ్మరు, కాగితాల మీద రాసే వాటికే విలువ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, ఇంకా ఏ ఇతర పనులైనా కాగితం మీద రాస్తేనే కదా మనం నమ్మేది. అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆడవాళ్ల మీద ఘోరాలు ఎక్కువైపోతాయి. మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో ఘోరాలను చూస్తున్నాం. ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దీనికి కారణం మాత్రం చేతకాని వ్యవస్థ అని నా ఉద్దేశం. మరి మీరేమంటారు? ఆడవాళ్ళు సిగ్గు వదిలి తిరుగుతారని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు ఇక ఫేస్బుక్ లాంటి యాప్స్ లో ఆడవాళ్ళు చేస్తున్నది మీకు తెలిసిందే. అందరూ కాదు, కానీ కొంతమంది అలా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా తయారైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వయసుతో సంబంధం లేకుండా, వావి వరస లేకుండా పోతుందట. ఇలాంటి ఈ మధ్యన చాలా జరుగుతూ ఉన్నాయి. తండ్రి కూతుర్ని, అన్న చెల్లెలని, ఇలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. వేషల వల్ల ప్రజలు భయంకరమైన రోగాల పాలవుతారట. వాయు వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారట. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సుఖ వ్యాధికి మందే లేదట. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మరణించక తప్పదట. అక్రమ సంబంధాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి.
హత్యలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కామభోగాలకు అలవాటు పడిపోతారట. పక్క వాళ్ళ భార్యను వశపరుచుకుంటారట. జనసంఖ్య మనం ఊహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుందో మనకు తెలుసు కదా. అడవి మృగాలు దేవాలయ ప్రాంతంలోకి వచ్చి మనుషుల్ని చంపేస్తాయట. అది కూడా జరిగింది. గత ఏడాది అంటే 2023లో తిరుమల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అది మనకు తెలిసిందే కదా. ఇంకా జరగబోయేవి తెలుసుకుందాం. దాదాపుగా 500 ఏళ్ల తర్వాత కాశీలో గంగానది మాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటికే కాశీలో గంగానది ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాల వల్ల కలుషితం అవుతోంది. ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాల తర్వాత అలా జరిగే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందట. రోజు మన దేశంలో జరిగే దారుణాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2040లో 40 రోజుల పాటు కాశీలో ఉన్న గంగా నదిలో నీరు ఉండదని చెప్పారు. కృష్ణా నది మధ్యలో బంగారపు రథం బయటపడుతుందట. అది చూసిన ప్రజలు కళ్ళు పోతాయట. భారతదేశంలో యుద్ధం జరుగుతుంది. ఢిల్లీపై బాంబుల వర్షం కురుస్తుంది. దేశ రాజధాని కూడా మారుతుంది. అదే సమయంలో నెల్లూరు నీటిలో మునిగిపోతుంది. నిజానికి ఇప్పటి వరకు కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎన్నో జరిగాయి, మరెన్నో జరుగుతున్నాయి కూడా అని చెప్పడానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాల గురించి కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలోనే వివరించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన, కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట. యుద్ధాలు జరుగుతాయి. వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం. అత్యవసర సరుకుల ధర చాలా పెరిగిపోతాయి. అలాగే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక తుఫాను వస్తుంది. దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయట. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు. అలాగే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుందట. ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందట. ఇప్పుడు ఈ రేట్లు చూస్తుంటే నిజానికి ఎవ్వరూ కూడా కొనలేని పరిస్థితికి బంగారం రోజు రోజుకి కూడా పెరిగిపోతూనే ఉంది. ఇక బంగారం కొనడం అంటే ఒక కలే అని అనిపిస్తుంది. ఇప్పటికే మనం 2 ఏళ్ల క్రిందట ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. భార్య మరియు భర్త డబ్బు కోసం ఒకరినొకరు వేధించుకుంటారు. ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ సంచరిస్తూ ఉంటాయట. అలాగే అత్యాశకు పోయి ఈ హంసలను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారట. వేప చెట్టుకు అమృతం కారుతుందట. ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను 6 మంది గజదొంగలు దోచుకుంటారు. దాంతో స్వామివారి కుడి భుజం అదరటం మొదలవుతుందట. దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయట. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడట. ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకుతుందట. శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుందట. ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుందట. ఆ రంకెను విన్న ఎంతో మంది మరణిస్తారట. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలోనికి కలిసిపోయి కొన్ని మహానగరాలు మాయమైపోతాయట. రోజు రోజుకి ధర్మం తగ్గిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనందరికీ తెలుసు. రోజు రోజుకి అధర్మం పెరిగిపోయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట. రాచరికాలు, రాజులు పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరికపు వ్యవస్థే లేదు. బ్రాహ్మణుల అగ్రహారాలు కూడా నశించిపోతాయట. ఇప్పుడంటే మనకు తెలియదు కానీ 100 ఏళ్ల క్రితం వరకు కూడా బ్రాహ్మణులు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. పర్వతాల నుండి ఒక ముసలి వస్తుంది. అలా 8 రోజుల పాటు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరచి మాయమైపోతుందట అని బ్రహ్మంగారు చెప్పారు. కలియుగం 500 ఏళ్లు పూర్తయ్యేసరికి బెంగుళూరు కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుందట. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లుపడి జననష్టం జరుగుతుందట. పగిలిన రాళ్లు ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇక బ్రహ్మంగారి జన్మ రహస్యం కూడా చెప్పారు. 500 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయుల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని, ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు కనిపిస్తాయని అలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు జరిగాయి. ఇక రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి.
కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం మనం ప్రతి ఇంట్లో కూడా ఎన్నో అన్యాయాలు, అధర్మాలు, అరాచకాలు, ఏడుపులు, పెడబొబ్బలు, అసలు మనుషులే సృష్టికి విరుద్ధంగా నడుచుకుంటున్న సందర్భంలో ప్రతి ఇంట్లో కూడా ఒకరి మాట ఒకరు వినక, ఒకరికొకరు మోసం చేసుకుంటూ, ఒకరి చెడును ఒకరు కోరుతూ ఎంతో బాధపడుతూ ఉన్న క్షణాలను మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఇంట్లో కూడా ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి ఏదో ఒక రకంగా. బ్రహ్మం గారు చెప్పినవన్నీ కూడా చెప్పినట్లు జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి అనడానికి ఇంతకన్నా కూడా నిదర్శనాలు ఇంకా మనకు ఏమీ కూడా అవసరం లేదని అనుకుంటున్నాను. చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.